ఫ్రెండ్స్, మరి మనందరికీ తమన్నా భాటియా గురించి తెలుసు కదా. శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చినటువంటి హ్యాపీ డేస్ మూవీతో తెలుగు ఆడియన్స్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకొని మంచి ఫ్యాన్గా మారిపోయినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి సింధీ కుటుంబానికి చెందిన అమ్మాయి. అయితే ఇప్పుడు తమన్నా ఒక వివాదంలో చిక్కుకుంది. అది ఏంటంటే, బెంగళూరులో ఉన్నటువంటి హెబ్బా అనే ప్రాంతంలో ఒక సింధీ హై స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 7th క్లాస్ చదివేటువంటి స్టూడెంట్స్కి తమన్నాకి సంబంధించిన లైఫ్ జర్నీ గురించి ఒక లెసన్ని పబ్లిష్ చేసి ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళు స్టూడెంట్స్కి ఆ టెక్స్ట్ బుక్స్ని ఇచ్చారనమాట. ఆ లెసన్ చూసినటువంటి పేరెంట్స్ యాజమాన్య కమిటీ వాళ్ళని ఇలా ప్రశ్నించారు, అసలు తమన్నాకి సంబంధించిన లెసన్ని పబ్లిష్ చేయడం వల్ల పిల్లలకి వచ్చేది ఏంటి, పిల్లలు ఆమె గురించి నేర్చుకోవాల్సింది ఏముంటుంది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి యాజమాన్యం వాళ్ళు అంత రెస్పాండ్ కాకపోయేసరికి పేరెంట్స్ అంతా కూడా ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన బోర్డుకి అయితే ఫిర్యాదు చేశారు. అలాగే బాలల హక్కు సంఘం వాళ్ళకు కూడా వాళ్ళు కంప్లైంట్ అయితే రేజ్ చేశారనమాట. ఎందుకంటే తమన్నా గురించి తెలుసు, ఆమె కొన్ని పోర్న్ మూవీస్ లాంటి వాటిల్లో కూడా ఆవిడ నటించారు. మరి పిల్లలకి ఆ హీరోయిన్కి సంబంధించినటువంటి లెసన్ని పబ్లిష్ చేయడం వల్ల ఏం వస్తుంది అనేది పేరెంట్స్ అడుగుతున్నారు. ఈమె కంటే కూడా ఇంకా కొంతమంది మంచి హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ లెసన్స్ పబ్లిష్ చేయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే కమిటీ వాళ్ళు, ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఆమెను అడిగి పబ్లిష్ చేశారా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న.